జిహెచ్ఎంసీలో మర్జ్ కావడం జరిగింది. కానీ ఇదొక డెవలపింగ్ మున్సిపాలిటీ. దీనిలో చాలా పనులు చేసే అవసరం ఉంది. చాలా చోట్ల కూడా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కట్టించే బాధ్యత మన కార్పొరేషన్ పైన ఉంది. మంచి జోనల్ కమిషనర్ గారు మనకు రావడము, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే నిధులు ఎక్స్ట్రా కావాలో ఆ నిధులు కూడా తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరందరూ చూసినారు, మొన్న జూబ్లీ హిల్స్లో పైప్ పోల్స్ ఉన్నప్పుడు అక్కడ అందరూ కూడా మంచిగా పనిచేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అమీన్పూర్లో కూడా నేను జోనల్ కమిషనర్ గారికి చెప్తున్నాను, ఆదేశాలు ఇస్తున్నాను. మీరు ఏమేమి మెయిన్ వర్క్స్ ఉన్నాయో ఇక్కడ ఈ అమీన్పూర్లో ఇవన్నీ స్పెషల్గా మాకు సెపరేట్గా నోటిస్తే ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించి దీన్ని అమీన్పూర్ని కూడా ఒక మోడల్ మున్సిపాలిటీగా చేద్దామని చెప్పి ఆ ఆలోచనతో పనిచేద్దాం మనము. ఇక్కడ మీరు అన్నట్టు అందరినీ కలుపుకొని అభివృద్ధి ఎట్లా చేయాలి, కాంగ్రెస్ హయాంలోనే అవుతుంది. మనం చూసినాము 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డ్స్ రాలేదు. మన రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డ్స్ వలన మనకు 200 యూనిట్లు ఫ్రీ యూనిట్స్, ఎలక్ట్రిసిటీ రావడము, సన్నబియ్యం రావడము. ఇప్పుడు మొన్న మా ముఖ్యమంత్రి గారు ఇంకా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారు కూడా అనౌన్స్ చేస్తారు, ఇక్కడ అర్బన్ ఏరియాస్లో ఇందిరమ్మ ఎల్ఐజీ అపార్ట్మెంట్స్ కట్టిస్తామని చెప్పి వారు 1,00,000 అపార్ట్మెంట్స్ కోసము మాట ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో కాంగ్రెస్ ప్రభుత్వము, దీంట్లో సుమారు 2 లక్షల ఇల్లు ఆల్రెడీ పూర్తి కావడం జరిగింది. ఇంకా వచ్చే రోజులలో ఇంకెక్కువ ఇందిరమ్మ ఇల్లులు పూర్తి చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మన ఈ మున్సిపాలిటీస్లో ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ ఏదైతే అనౌన్స్ చేసినారో ఇవి కూడా తొందరగా కట్టించి మన ప్రజలు ఇక్కడ, ఎందుకంటే చాలామంది సెటిలర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడైతే ఇప్పుడు జోనల్ కమిషనర్ గారు కూడా వచ్చారు. మీరు ప్రపోజల్ ఇవ్వండి, ఏది అవసరమో, ఏది కొంచెం మనము ప్రజలకు అవసరం ఉన్నదో అవన్నీ కూడా ప్రపోజల్స్ ఇస్తే అన్నీ కూడా శాంక్షన్ చేపిస్తాము. సో రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా మొన్న సంగారెడ్డిలో ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది రాబోతుంది. మనము మంచినీటి కరువు ఉండే రోజులు ఉన్నాయి, దాంట్లో ఇంకెక్కువ చొరవ తీసుకునే అవసరం ఉంది. జోనల్ కమిషనర్ గారికి ఇదే ఆదేశాలు ఇస్తున్నాము. మనము ఈ 3 నెలలే కాదు, నెక్స్ట్ జూన్ వరకు ఏదైతే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటుందో ఆ సమస్య గురించి మీరు కాంక్రీట్ ప్రపోజల్స్ ప్రిపేర్ చేయండి. ఎక్స్ట్రా నిధులు కూడా కావాలనుకుంటే మనము శాంక్షన్ తీసుకొని మనం ఈ ప్రాంత మంచిగా అభివృద్ధి చేసి ముందుకు వెళ్తాం. మహిళా బిల్డింగ్లో నడుస్తూ ఉన్నది. ఇది పెద్ద ఏరియా, ఆల్రెడీ 2 acres 10 గుంటాస్ 22 అలర్ట్ కూడా కావడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సర్కిల్ ఏదైతే అమీన్పూర్ సర్కిల్ ఉందో 2 ఎకరాలు కూడా అలాట్ చేయడం జరిగింది. జెడ్సీ గారితో మాట్లాడితే దాన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని, ఎందుకంటే అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది కూడా ఇక్కడ వచ్చి ఏ అవసరం ఉన్నా తీసుకోవడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ మెట్రో వర్క్స్, వాటర్ వర్క్స్ కొన్ని ఉన్నాయి, అదే రూరల్ వాటర్ వర్క్స్ కొంతమంది ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్లో ఏదైతే ఉందో మున్సిపాలిటీ కింద అప్పుడు వాటర్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని వర్క్స్ కూడా వీలే చేస్తూ ఉన్నారు. బుల్లారం మున్సిపాలిటీ అయినా, అమీన్పూర్ మున్సిపాలిటీ అయినా, గతంలో జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనిచేస్తూ ఉన్నాయి. నేను ఒకటే కోరేది, ఏ రోడ్స్ వేసినా కానీ వాటర్ వర్క్స్, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసిన తర్వాత రోడ్ వేస్తే బాగుంటుందని కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ రోడ్ కటింగ్ అయితే మళ్ళీ డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి. అదేవిధంగా ఎస్టీపీ ల్యాండ్ కోసానికి కూడా 130 కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ అయింది. దానికి ల్యాండ్ లేక ఇబ్బంది అవుతా ఉన్నది. గతంలో ఇప్పుడు ఏదైతే ఫ్యూచర్ ఉందో ఆటోమేటిక్ మనకి, ఎందుకంటే ఈ వాగు ఏదైతే ఉందో వాగు కూడా తీసుకొని వచ్చి 12 ఎకరాలు చిట్కుల దగ్గర కూడా మొన్న డిస్కషన్ అయింది. టోటల్ సివరేజ్ ట్రీట్మెంట్ ఎస్టీపీ ప్లాంట్ అక్కడ కడితే బాగుంటుంది. ఇక్కడ నుంచి ఏదైతే వాగు పోతా ఉందో వాగు టోటల్ అక్కడ కట్టుకొని
స్లడ్జ్ వేస్ట్ కూడా, ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ కింద అగ్రికల్చర్ చేయాలనే ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ చాలా ఉత్సాహంగా ఉన్నది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు, ఎందుకంటే చాలా మంది ఎరువులు మందులతో తినాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని న్యాచురల్ ఫార్మ్ కింద చేస్తే ఈ స్లడ్జ్ ఏదైతే ఉందో దానికి పంటలు కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రపోజల్లో కూడా అన్న కూడా లెటర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. తను కూడా సహకారం చేస్తే, ఎందుకంటే ల్యాండ్ అలొకేషన్ 15 ఎకరాలు ఆడు ఉన్నది. ఎంఆర్ఓతో కూడా మాట్లాడడం జరిగింది.